ఆకాశవాణి అంకిరెడ్డిపాలెం కేంద్రం ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు ఈ కార్యక్రమాలన్నీ సమర్పిస్తున్నవారు కుమార్ పంప్ సెట్ అండ్ మోటార్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, యాడ్ విందామా? కోడలి పిల్ల, అత్తయ్య కొంచెం ఆ మోటార్ స్విచ్ చేయమ్మా, వాటర్ వదిలినట్టున్నారు. సరే అత్తయ్య, తీసుకో. కోడలి పిల్ల, వస్తున్నాయా వాటరు? అత్తయ్య రావడం లేదు అత్తయ్య. ఈ మోటార్ని ఎన్నిసార్లు బాగా చేయించినా కానీ సరిగ్గా నీళ్ళే రావడం లేదు. నీరు లేనిదే ఏదీ జరగదు. చుట్టుపక్కల అందరికీ వస్తున్నాయి, మనకి ఎందుకు రావట్లేదు కోడలి పిల్ల? అయ్యో, నాకేం తెలుసు అత్తయ్య, మీకే తెలియాలి. సరే, ముందు ఆ కుమార్ గారికి ఫోన్ చేయి. ఎవరికి అత్తయ్య? అదేనమ్మా, మా చెల్లి కొడుకు కుమార్కి ఫోన్ చేయి. సరే అత్తయ్య. ట్రింగ్ ట్రింగ్. కుమార్, అత్తయ్య గారు మాట్లాడతారట. ఒరే కుమారు. పెద్దమ్మా, చెప్పండి. ఒరే, మా మోటార్ను నీళ్లు రావడం లేదురా. పెద్దమ్మా, మర్చిపోయాను. మార్కెట్లోకి కుమార్ పంప్ సెట్ వచ్చింది కొత్తగా. 1/2 HP 1 HP అంతా కూడాను సూపర్గా అంటే సూపర్గా వాటర్ని తీసుకుంటుంది. బోర్ వాటర్ అయినా, మున్సిపల్ వాటర్ అయినా, గ్రామ వాటర్ అయినా, ఏ వాటర్ అయినా సరే చాలా వండర్ఫుల్గా లాగుతుంది పెద్దమ్మా. అవునా? త్వరగా పంపిరా నాయన. ఓకే పెద్దమ్మా, తప్పకుండా. వదిన, నేను తప్పకుండా పంపిస్తాను, మీరు తీసుకోండి అక్కడ. ఓకే కుమార్. కుమార్ పంప్ సెట్స్ అండ్ మోటార్స్, మేడ మీది మోటార్ మాది. విన్నారు కదా, కుమార్ పంప్ సెట్స్, మేడ మీది మోటార్ మాది. సూపర్ కాన్సెప్ట్. తిరిగి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఈ స్టూడియోకి ఓ ప్రెసిడెంట్ గారు వచ్చారు. వారే రంగయ్య గారు. రంగయ్య గారి గురించి చెప్పే ముందు వాళ్ళ గ్రామం గురించి చెప్పాలి. ఏవి పాలెం అనే గ్రామంలో సుమారు 600 నుంచి 700 మంది దాకా గ్రామ జనాభా ఉంటారు. అయితే వీళ్ళంతా కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా జీవించడానికి ప్రెసిడెంట్ గారు ప్రవేశపెట్టినటువంటి కొన్ని సూచనలు ఏమిటి, సలహాలు ఏమిటి, అలాగే ఆరోగ్యపరంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం రంగయ్య గారు, ప్రెసిడెంట్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. సార్, వామ్ వెల్కమ్ సార్. రంగయ్య గారు, మా స్టూడియోకి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. శుభోదయం. అలాగే ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఉత్తమ గ్రామం, ఉత్తమ ఆరోగ్య విభాగంలో అవార్డు గెలుచుకొని ఫ్యూచర్లో భారత ప్రభుత్వం ద్వారా కూడా ఉత్తమ గ్రామం అవార్డుని తీసుకునే దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారు మన ప్రెసిడెంట్ రంగయ్య గారు. సార్, హౌ ఈజ్ పాసిబుల్, అసలు ఎలా సాధ్యపడింది ఇదంతా మీకు? అబ్బాయి, ముందు మరొకసారి నీకు శుభోదయం. అలాగే చాలా చాలా థ్యాంక్స్ అయ్యా, మా గ్రామం గురించి మీ రేడియోలో చెప్పినందుకు, అలాగే మా గ్రామ ప్రజల గురించి కూడా చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. అబ్బాయి, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క గ్రామం కూడా మా ఊరి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మా గ్రామాన్నే అభివృద్ధిగా తీసుకొని ముందుకెళ్తున్నాయి. అదే ఎలా సార్, హౌ ఈజ్ పాసిబుల్? ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా హెల్త్ గురించి సఫర్ అవుతున్నారు. అవునా కదా అబ్బాయి? అవును సార్, నిజమే సార్. మరి దాని గురించి లోతుగా కొంచెం నేను ఆలోచించాను. అసలు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారు, అసలు ఎందుకు అనారోగ్య పాలవటం వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, అలాగే ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా ఎంత సఫర్ అవుతుంది,
అసలు దీని అంతటికి మూలం ఎక్కడ అని చెప్పేసి నేను తీవ్రంగా ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఒక సినిమా నన్ను మార్చేసింది అబ్బాయి. అవునా? ఏంటి సార్, నిజమా? అవునరా అబ్బాయి. ఇంతకీ ఏ సినిమా సార్? చెప్పండి సార్, చెప్పండి సార్. నాకు కూడా చాలా 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 ఆతృతగా ఉంది వినాలని. చెప్తాను రా అబ్బాయి, చెప్తాను. ఆ సినిమా పాత సినిమా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. నేను ఎక్కువగా సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా పాత సినిమాలు చూస్తూ ఉంటాను. సూపర్ సార్, సూపర్ సార్. అసలు ఈ సినిమాకి ఆరోగ్యానికి గల సంబంధం ఏంటి సార్? వస్తున్నాను రా అబ్బాయి, వస్తున్నా. సంబంధం ఉంది. ఇంతకీ నేను చూసిన ఆ సినిమా కలసి ఉంటే కలదు సుఖం. వాహ్, సూపర్ సార్, సూపర్ సార్. ఇప్పుడు ఆ సినిమా వచ్చి కూడా దగ్గర దగ్గరగా 60 years లోపు అయిందనుకుంటున్నాను నేను. అంతే అయ్యి ఉండొచ్చు. ఆ సినిమా పేరేంటి అబ్బాయి? కలిసి ఉంటే కలదు సుఖం. అయితే నా ఆలోచనలో ఒక మాట వచ్చింది ఆ సినిమా నుంచి. కలసి తింటే కలదు ఆరోగ్యం. వాహ్, సూపర్ సార్, సూపర్ సార్. ఏది నీ నోటి నుంచి కూడా చెప్పురా అబ్బాయి. కలిసి తింటే కలదు ఆరోగ్యం. అది ఆ మాట నాకు నిజంగా చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది. వెంటనే నేను ఫాలో చేశా. ఎక్కడ సార్? ఫస్ట్ ఫాలో చేసింది నా ఫ్యామిలీ నుంచే మొదలుపెట్టా. వాహ్, సూపర్ సార్, సూపర్ సార్. అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ గురించి మీకు చెప్పాలి. నాకు 4 కూతుళ్ళు, 2 కొడుకులు. మేము ఎక్కువ శాతం తరతరాల నుంచి కూడాను ఉమ్మడి ఫ్యామిలీగానే ఉంటాం. సూపర్ సార్, సూపర్ సార్. ఇక్కడ మనం ఒకటి గుర్తెచ్చుకోవాలి రాబాయ్. సార్ సార్ చెప్పండి సార్. మరి కూతుళ్ళంటే వేరే ఊళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వెళ్ళిపోతారు కాబట్టి ఆ ఉండా కొడుకులతోనే కలిసి ఉంటాం. అందరం కూడా ఒకే ఇంట్లో ఉంటాం. ఇల్లు పెద్ద అనుకో. యా, సూపర్ సార్, సూపర్ సార్. కాబట్టి ఫస్ట్ ఆ కలిసి తింటే కలదు ఆరోగ్యం అనే కార్యక్రమాన్ని నా ఇంటి నుంచే స్టార్ట్ చేశా. సూపర్ సార్, వండర్ఫుల్ సార్. ఇలా మార్నింగ్ టిఫిన్ చేయటం కావచ్చు, మధ్యాహ్నం భోజనం చేయటం కావచ్చు, అలాగే రాత్రి చిన్నపాటి అల్పాహారం తీసుకోవటం, అంటే డిన్నర్, మీ పరిభాషలో చెప్పాలంటే డిన్నర్ తీసుకోవటం కావచ్చు. ఆ సమయానికి అంటే ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇప్పుడు మా కొడుకులు కోడళ్ళు ఇదో ఉద్యోగాల రీత్యా వెళుతూ ఉంటారు. కానీ ఆ సమయానికి మేము ఎవరైతే ఇంట్లో ఉన్నామో, ఇక్కడ పర్టికులర్గా నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోరా బాయ్. సార్ 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 చెప్పండి సార్. ఆ సమయానికి సపోజ్ నేను మా శ్రీమతి గారే ఉన్నారు, కలిసి తింటాం. ఒకవేళ నేను మా పెద్ద అబ్బాయి పెద్ద కోడలు ఉంది, కలిసి తింటాం. లేదా ఇంటిల్లిపాది మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఇప్పుడు సండే వచ్చింది, కలిసి తింటాం. ఈ కలిసి తినటం వల్ల ఆరోగ్యం అనేది వస్తుంది అనేది 100కి 100% కరెక్ట్. అంతే. వాహ్, సూపర్ సార్, సూపర్ సార్. ఈ కలిసి తినటం వల్ల ఆటోమేటిక్గా మనం తిండి మీద దృష్టి పెడతాం. ఎక్కువ మాటలు రావు, తిండి మీద మాత్రమే దృష్టి పెడతాం. ఆ విధంగా తిండి మీద దృష్టి పెట్టడం శరీరానికి మనం తీసుకునేటువంటి ఆహారం అమృతంలాగా పనిచేస్తుంది రబ్బాయి, రాసుకో. వాహ్, సూపర్ సార్, సూపర్ సార్. నిజంగా మీరు చెప్తుంటే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది సార్. అంతేరా అబ్బాయి, ఇది చెప్తుంటేనే ఎంత హ్యాపీగా ఉందంటే నువ్వు ఆ పని చేసి చూడు, ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుందో. వాహ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అవకాశం ఉన్నంత వరకు కలిసి తినటం వల్ల కలిగే ఆరోగ్యం చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ రోజు నేను సినిమా చూసి తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం ఈరోజు కూడా మేము ఫాలో అవుతున్నాం. ఫస్ట్ ఏదైతే నా ఫ్యామిలీలో ఈ యొక్క ఆలోచనని నేను
మొదలుపెట్టి దాన్ని ఇంకా అభివృద్ధి పరచాలి. ఈ యొక్క కలిసి తింటే కలదు ఆరోగ్యం అనే ఒక మాటని నా గ్రామ ప్రజలకు కూడా నేను అలవాటు చేయాలి. వాళ్ళను కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంచేందుకు ప్రెసిడెంట్గా నా బాధ్యతని నేను నిర్వర్తించాలి సరిగా అని చెప్పేసి ఫస్ట్ మా సెక్రటరీకి చెప్పాను. అప్పుడు మీ సెక్రటరీ గారు ఏమన్నారు సార్? మంచి ఆలోచన ప్రెసిడెంట్ గారు, మరి ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అన్నారు. మంచి పనికి ముహూర్తం లేదు సెక్రటరీ అని చెప్పేసి ఆ మరుసటి రోజు నుంచే ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ మంత్లీ వైజ్గా చేశా. ఇక్కడ ఒక పాయింట్ నీకు చివరిలో చెబుతాను రాబాయ్. సార్ తప్పకుండా సార్. మంత్లీ వైజ్గా ఫస్ట్ నెలలో 2 times మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, అలాగే నైట్ డిన్నర్ గ్రామ ప్రజలందరినీ ఒక 2 గ్రూప్స్గా డివైడ్ చేసి ఆ సమయానికి గ్రూప్ ఏ, గ్రూప్ బి టైం టు టైం ఏదైతే నెలలో 2 times నేను ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టానో, కలిసి తింటే కలదు ఆరోగ్యం అనే కార్యక్రమాన్ని. ఇక్కడ నీకు ఇంకొక డౌట్ రావచ్చు అబ్బాయి, ఏంటి ప్రెసిడెంట్ గారు 2 గ్రూపులు పెట్టాడు అని. ఏ గ్రూపు మహిళలు, బి గ్రూపు పురుషులు రాబాయ్. వాహ్, సూపర్ సార్. సో ఆ రకంగా నేనేం చేశానంటే నెలలో 2 times ఈ పథకాన్ని అమలుపరిచా. ఆ తర్వాత ఒక 2 నెలలు అలా ఫాలో చేసాం. 3వ నెల వచ్చేసరికి వారంలో ఒకసారి, 4వ నెల వచ్చేసరికి వారంలో 3 times, డే బై డే. ఇక 4వ నెల పోయి 5వ నెల వచ్చేసరికి కంపల్సరీగా ఎవ్రీడే మీ యొక్క ఇంట్లో ఎవరైతే మీతో పాటు ఉన్నారో వారితో కలిసి తింటే కలదు ఆరోగ్యం అనే కార్యక్రమం ఆటోమేటిక్గా వాళ్ళకి అలవాటైపోయింది. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవాలి, తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏమిటి, విటమిన్లు, ప్రోటీన్స్, మినరల్స్, ఇవన్నీ కూడాను కొంతమంది వెల్నెస్ కోచెస్ ద్వారా అవగాహన కార్యక్రమం పెట్టించడం ద్వారా తినే ఫుడ్లోనే ఈ రకంగా వేసుకుంటే మనకి ఆరోగ్యం వస్తుంది అనే దాని గురించి కూడా వాళ్ళకి మా గ్రామ ప్రజలందరికీ తెలియపరిచాను. వాహ్, సూపర్ సార్. అలాగే ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచంలో యూట్యూబ్లో కొడితే చాలు చాలా వస్తున్నాయి, కానీ అన్నీ మన ఆరోగ్యానికి మంచియేనా ఒకసారి ఆలోచించుకున్నాం. అలా ఏది మంచిది, ఏది చెడ్డది అనే దాని గురించి కూడా అవగాహన కార్యక్రమం నా గ్రామ ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను. వాహ్, సూపర్ సార్. ఆ రకంగా 6 నెలలు తిరిగేసరికి మా గ్రామం అంతా ఈ కలిసి తింటే కలదు ఆరోగ్యం కార్యక్రమం దిగ్విజయంగా అలా దూసుకెళ్ళిపోతుంది అంతే. దీని అంతటికీ కారణం ఎవరు? మీరే కదా సార్. పైకి నేను కావచ్చు, కానీ నా వెనకాల ఒక సినిమా ఉంది, కలిసి ఉంటే కలదు సుఖం. వాహ్, సూపర్ సార్. కాబట్టి ఆ సినిమా నుంచి వచ్చిందే ఈ కలిసి తింటే కలదు ఆరోగ్యం. ఇప్పుడు అంత ఎందుకు రాబాయ్, నీకు ఇంకొక ఉదాహరణ చెబుతున్నాను చూడు. ఇప్పుడు మనం సినిమా పరిశ్రమనే తీసుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందరూ కలిసి చేస్తారు. ప్రొడక్షన్ బాయ్స్ వచ్చి అందరికీ టిఫిన్ వచ్చిందని చెప్తారు, వెంటనే అరేంజ్ చేసేస్తారు, అందరూ కలిసే తింటారు. అలాగే మధ్యాహ్నం భోజనం రెడీ సార్ అంటారు, అందరూ కలిసే తింటారు. అలాగే నైట్ షిఫ్ట్ కూడా అయిపోయే ముందు కంపల్సరీగా భోజనం పెట్టే వెళ్తారు. సో అందరూ కలిసే తింటారు. సో మీరు గమనించండి, అక్కడ కలిసి తినటం వల్ల వాళ్ళ ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. అలాగే పల్లెటూరులో కంపల్సరీగా మార్నింగ్ మేము అందరం కూడా మా ఊళ్ళో భోజనాలు చేసేసి, కొంతమంది భోజనాలే చేస్తారు పల్లెటూరులో ఇప్పటికీ కూడా. సో భోజనం చేసి పొలాల మీదకి వెళ్తాం కదా, ఆ పొలాల్లో మధ్యాహ్నం అందరం కలిసి మళ్ళీ భోజనం చేస్తాం. సో ఆ రకంగా హ్యాపీనెస్ వస్తుంది,
అలాగే మనం తిన్నది ఒంటికి వంట పడుతుంది, అవునా కదా? సూపర్ సార్, సూపర్ సార్. అలాగే ఈ రోజున మా ఊరు గురించి, చుట్టుపక్కల గ్రామాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ఊరు గురించి మాట్లాడుకుంటున్నారంటే దానికి ఏకైక కారణం ఈ కలిసి తింటే కలదు ఆరోగ్యం అనే ప్రోగ్రాం ద్వారానే మా ఊరు ఇంత పాపులర్ అయింది, బెస్ట్ అవార్డు కూడా వచ్చింది, అవునా కదా? ఎస్ సార్, ఎస్ సార్. అలాగే మా ఊర్లో చదువుతున్న పిల్లకాయలు కావచ్చు, మరి మా మహిళా మనులు కావచ్చు, సాధ్యమైనంత వరకు ఊళ్ళో మేము డబ్బు ఎక్కర్లా, మాట సాయం చేస్తే చాలు, వాళ్ళ చదువు ఇంకా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకి పునాది వేస్తుంది. ఒక్క మాట సాయం, దానికి కూడా ఉదాహరణ చెబుతున్నాను రబ్బాయి. సార్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు మిర్చి సినిమాలో ఆయన కారులో వెళుతూ, ఏంటమ్మా బిడ్డ బడికి వెళ్తలేదా అని అడుగుతాడు. అయ్యా ఫీజు కట్టలేక వెళ్తలేదు అని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది. వెంటనే మన ఊరి పిల్లరా పదరా కాలేజీకి అని చెప్పేసి కాలేజీకి వెళ్ళి, ఏందప్పా ఏంది మా ఊరి బిడ్డ చదువుకొని రేపొద్దున చదువుకొని అభివృద్ధిలోకి వస్తే మా ఊరికి నీ కాలేజీకి కూడా హెల్ప్ చేస్తుందనే ఒక మాట సాయం ఆ పిల్ల చదువుకోవడానికి అవకాశం వచ్చింది, అవునా కదా? ఎస్ సార్, ఎస్ సార్. ఇక్కడ మనం ఒకటి కూడా గమనించాలి రబ్బాయి, సినిమాలు మనం చూస్తున్నాం కాదనలా, కానీ ఆ సినిమాలో ఉన్నటువంటి కొన్ని మాటలు కావచ్చు, పాటలు కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, అట్లా చిరస్థాయిగా నిలిచిపోతాయి రబ్బాయి. ఎస్ సార్, ఎస్ సార్. అలాగే ఈ మధ్య నేను వార్తల్లో చూశాను రబ్బాయి, కొన్ని కొన్ని దేశాల్లో వాళ్ళు టైం అంటే టైంకి తింటారు, కలిసి తింటారు. అక్కడ వాళ్ళు టైంకి తింటాం ఒక ఎత్తు అయితే, వాళ్ళు కలిసి తింటున్నారా విడిగా తింటున్నారా అనేది నేను చూసా. కలిసే తింటున్నారు. ఇద్దరు కలిసినట్టే కదరా అబ్బాయి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. కాబట్టి కలిసి తింటే కలదు ఆరోగ్యం. లాస్ట్గా నాది ఒకటే రా అబ్బాయి, అందరం కూడా నిజంగా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చింది 100 సంవత్సరాలు హ్యాపీగా హెల్దీగా బతకాలి అని అనుకుంటే కంపల్సరీగా ఆరోగ్యంపై కొంచెం కేర్ తీసుకుంటే సంపూర్ణమైనటువంటి ఆయుష్ మనకి దక్కుతుంది. ఇది నేను నమ్ముతాను. థ్యాంక్ యూ రాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి అవకాశాన్ని మీ కార్యక్రమం ద్వారా చాలామందికి తెలియపరిచినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు సార్. అలాగే మీ గ్రామం ప్రజలకి, అలాగే మీకు ఎస్పెషల్లీ మీరు తీసుకున్నటువంటి ఆ మాట, కలిసి తింటే కలదు ఆరోగ్యం అనే మాటకి కూడా స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రంగయ్య గారు. థ్యాంక్ యూ రా, గాడ్ బ్లెస్ యూ.